రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముక్కోణపు పోటీ తప్పదా అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. టీడీపీ వైసీపీల్లో ఎవరో ఒకరితో కలిసి ఎన్నికల బరిలో దిగుతుందనే ఊహాగానాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు. కామ్రేడ్లతో తప్ప మరెవరితో కలిసేది లేదంటూ ట్రయాంగిల్ వార్కు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పవన్తో కలిస్తే తప్పేంటని చంద్రబాబు జగన్ను ప్రశ్నించడంతో మళ్లీ రాజకీయ పొత్తులు తెరపైకొచ్చాయి. టీడీపీతో జనసేన కలిసి పనిచేస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. అదే జరిగితే టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉంటుందని అందరూ భావించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రహస్య మిత్రులనే విషయం మరోసారి తేలిపోయిందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ఊహాగానాలకు చెక్ చెప్పారు. చంద్రబాబు ప్రకటనపై వెంటనే స్పందించకపోతే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని గుర్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. వామపక్షాలతో తప్ప తమకు ఎవరితో పొత్తులు ఉండవని స్పష్టత ఇచ్చారు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ తమపై చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో ద్విముఖ కాదు, త్రిముఖ పోటీ ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. 175 స్థానాల్లో ఎక్కువ శాతం మంది యువతకే మేము కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నాం. మహిళలకు కానీ కొత్త యువతకు కానీ ఎక్కువ శాతం కొత్త తరం రావాలి, బయటికి చట్టసభలోకి అడుగు పెట్టాలి. మేము దీంట్లో భాగంగా మేము వ్యూహం రచిస్తున్నాం. దీంట్లో అధికార పక్షం కానీ ప్రతిపక్షం, జిల్లా స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ జనసేన మేము మాట్లాడేసాం, మేము వాళ్ళకి స్థానాలు ఇచ్చేసామని చెప్పి పెట్టే ఈ ప్రచారాలని దయచేసి ఎవరు నమ్మద్దు. మరోవైపు కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పందించారు. వారం రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకునే పార్టీకి అదృష్టం కలిసొస్తుందన్నారు. ఇక ఎలక్షన్స్, పార్లమెంటు, అసెంబ్లీ రెండు ఎన్నికలు కూడా కలిసి వస్తా ఉన్నాయి. ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ కూడా వస్తుందంటా ఉన్నారు. బహుశా ఒక 4-5 రోజులు, వారం రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ వ్యూహంతో ఎట్లా వెళ్తుంది అనేటువంటి ఒక వారం లోపల నిర్ణయం వెళ్ళడం. ఎవరైనా పొత్తు అనేది ఉంటే మా నాయకుడు ఒప్పుకొని, అవతల పార్టీలు కూడా ఒప్పుకొని ఉంటే, ఏ పార్టీ అయితే మాతో పొత్తు వస్తుందో వారు నక్కతోక తొక్కినట్టే. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాంగ్రెస్తో కూడి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, వైసీపీల్లో తాము ఎవరితోనూ కలవబోమని పవన్ తెగేసి చెప్పడంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీడీపీ, వైసీపీ, జనసేన, వామపక్ష కూటమిల మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల వేళ 3 పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో తమది ఒంటరి పోరని తేల్చేసిన పవన్ రాష్ట్రంలో ట్రయాంగిల్ వార్ తప్పదని తేల్చేశారు.